ఆరుట్ల ఇబ్రాహీంపట్నం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం. ముఖ్యమంత్రి వచ్చేసింది హ్యాండిక్యాప్ పింఛన్లు పెంచలే. ఆ కేసీఆర్ ఇచ్చినవి వస్తున్నాయి పెన్షన్లు. ఈయన ఇచ్చింది ఏమి లేదు. ఒక హ్యాండిక్యాప్లకు 6,000 రూపాయలు ఇస్తున్నాడు. మామూలుగా పెన్షన్ ఉన్న వాళ్ళకు 4,000 ఇస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. అన్నాడు 6,000 ఇస్తాడు. ఒంటరి మహిళలకు పింఛన్ ఇస్తాడు. అలా ఆడవాళ్ళకు 12,000 ఇస్తాడు. ఎన్ని రకాలు చెప్తే ఒక్క రకం కూడా ఇచ్చింది లేదు. ఆ కేసీఆర్ చేసిన పైసలే వస్తున్నాయి. అవి కూడా 2 నెలలకు వస్తున్నాయి. 2 నెలల తర్వాత ఇస్తున్నాయి. అవి ఒక నెల అక్కడనే ఉంటున్నాయి. కేసీఆర్ రాజ్యంను ఏం మంచిగా పాలించలేడు. ఈ రాజ్యంలో ఉన్న డబ్బులన్నీ ప్రజల పైసలన్నీ దోసుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిండు. ఆయన దోసుకున్నాడు అని చెప్పేసి ముఖ్యమంత్రి ఆరోపణ చేస్తున్నాడు. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించి 50 ఏళ్ళు ఎంటకపోయింది. ఇప్పుడు దాన్ని ఒక్కొక్కటి చక్కబెట్టుకుంటూ వస్తాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ఎట్లా చూస్తావు దీన్ని? రేవంత్ రెడ్డి అన్ని మాటలే, ఏం లేదు. అన్ని బూట్కాలు చెప్పి సూట్కాలు వేయవలసిందే. అంతేగాని ఆ కేసీఆర్ ఉన్నప్పుడు మాకేను గొల్లకుర్మలో గొర్రెలు ఇచ్చిండు, పింఛన్లు పెంచిండు, అలా లోన్లు ఇచ్చిండు. అన్నీ మనకు ప్రతి ఒక్కరికి సాయం చేసిండు. వాళ్ళు ఇంకోటి లోన్లు ఇచ్చిండు, నువ్వు లోన్లు మాఫీ చేసిండు. ఈయన వచ్చి ఒక బస్సులు పిరి పెట్టి ఆట ఆడిస్తుండు బొగమాట. ఆ బొగమాట ఆడితే అది దేనికి ఎక్కరా బస్సు అవసరం? ఆ బస్సు కోట్ల రూపాయలు పోతున్నాయి. ఆ బస్సు పిరి పెట్టి దేనికి అవసరం? అది ఓడిపోతుండ అట్లా. ప్రజలు డ్యూటీలో ఖాళీలు పోతారు కదా మహిళలు, వాళ్ళకు ఏంటికి ఉపయోగం? అది ఇది ₹1,00,000 జీతం ఉంది. ₹1,00,000 జీతానికి బస్సు పిరిగి పోతే నువ్వు బస్ పాస్ కట్టకుండా నువ్వు పిరిగి పోయి వస్తున్నావు. కషం చేసుకుంటాడు, కషం చేస్తేనే వస్తుంది దాని పైసలు. కషం చేయకపోతే రాదు. నీకు ₹1,00,000 జీతం ఉండి బస్ పాస్ కట్టిపోవాలి, నువ్వు పిరిగి ఎందుకు పోవాలి? అని అవసరం ఏముంది ₹1,00,000 జీతానికి? మరి రూపాయలు లేనుండి ఎట్లా బతకాలి? ఏముందా ఆదాయ ఆలోచన ఉందా? ఏమున్నా కానీ అది ఇస్తా ఎక్కి ఒక బస్సులు పిరి పెట్టి అలా ఆట ఆడిస్తున్నావు. ఆ పింఛన్లు కూడా ఆ ఇచ్చే పింఛన్లు కూడా 2 నెలలకు ఇస్తున్నాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేసీఆర్ ప్రభుత్వానికి తేడా ఏంటి తాత? తేడా ఈయన రైతులకు సాయం చేసిందాన ఆ కేసీఆర్ సాయం చేసిండు ప్రతి ఒక్కరికి. ఈయన వచ్చి ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. అవి ఇస్తా అన్నాడు, ఏది ఇయ్యలే. అంటే ఇప్పుడు ఈయన కూడా 2 లక్షలు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ సర్కారు, మళ్ళీ రైతు భరోసా ఇస్తుంటారు. ఏడ చేసిండు? అనకమే అది అనకమే కానీ చేసింది ఏడ లేదు. అన్నీ ఇటునే చెప్పుకుంటా వచ్చిండు. కానీ మళ్ళాసారికి ఎలక్షన్ వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ మనిషికి 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ముఖ్యమంత్రి రాడు. ఇప్పుడు ఉన్నాయి కదా పంచాయతీ ఎలక్షన్స్ ఉంటాయి కదా, సర్పంచ్ ఆ ఎలక్షన్ అయినా కూడా ఇప్పుడు వేయరు. ఇప్పుడు ఎవడో మూలకున్న ముసలిది కూడా ఈ ఓటు వేయదు. వాళ్ళ మూలకున్న ముసలిది కూడా ముఖ్యమంత్రిని తిడుతుంది. ఆవిడకి ఆ కేసీఆర్ ఇప్పుడు ఆ ముసలు కూడా ఏమంటారు కేసీఆర్, మా పెద్ద కొడుకు ఆయన మాకు ఇంత పింఛన్ ఇస్తుండు, తింటున్నాం, నేను బియ్యం చేసుకుంటున్నా, నేను నూనె వేసుకుంటున్నా, ఇంత కళ్ళు నీళ్ళు తాగుతున్నా అని ఆ దీవిచ్చేది. ఇప్పుడు కూడా సన్న బియ్యం గిడి ఇస్తున్నారు కదా మరి ప్రభుత్వం. సన్న బియ్యం ఆయన చేసిన పైసలే ఈయన ఇస్తుండు. ఆయన మోడీ ఇన్ని ఇస్తున్నారు, అవి ఇస్తుండు. ఆయనే సన్న బియ్యం ఇస్తాడు. ఆ సన్న బియ్యం ఏమన్నాడు? నిన్ను బస్సు పిరిగి పెట్టివన్నాడు. ఇవన్నీ చెప్పి గెలిపించి గెలిచి నువ్వు ఆట ఆడిస్తున్నావు. నువ్వు ఈయన చేసింది ఏం లేదు. కుర్చీ మీద కూర్చున్నంతవరకు కానీ ఈయనతో ఏం కాదు. మళ్ళీ సర్పంచ్ ఎలక్షన్లు కూడా ఈయనకు ఓటేయరు, ఈ కాంగ్రెస్ ఓటేయరు. మళ్ళీ కూడా ఆయన మనిషికి 10,000 రూపాయలు ఇచ్చినా కూడా ఈ ముఖ్యమంత్రి రాడు, గ్యారెంటీ చెప్పిన. ఏం పేరు నీ పేరు? నా పేరు మల్లయ్య. ఇప్పుడు మల్లయ్య మాటలు మనం విన్నాం కదా. సో ఇది పరిస్థితి. అంటే రాష్ట్రంలో 18 నెలల నుంచి కూడా ఇక్కడ పాలన కాంగ్రెస్ పార్టీ జరుగుతుంది. కానీ ఏ ఒక్క కుటుంబం కూడా, అంటే ఏ ఒక్క కమ్యూనిటీ, ఏ ఒక్క కులం కూడా సంతృప్తికంగా లేదు. అంటే ప్రజలకు ఇచ్చిన హామీలను ఏది కూడా నెరవేర్చలేకపోయింది అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే అనేక హామీలు ఇచ్చారు. అనేక హామీలలో ఏ ఒక్కటి కూడా, అంటే గ్రామాలలో మాలాంటి వాళ్ళకి పెన్షన్లు కూడా 2 నెలలకు ఒకసారి వస్తున్నాయి. పెన్షన్లు కూడా టైంకి పడతలేవు. అవి కేసీఆర్ చేసినాయే. ఈయన ఇస్తున్నాడు 2,000 పెన్షన్ 4,000 చేస్తామన్నాడు. 4,000 ఉన్న కుంటోళ్లకు, గుడ్డోళ్లకు, వికలాంగులకు, మహిళలకు కూడా, ఒంటరి మహిళలకు 6,000 చేస్తాడు. ఇలాంటివి ఎన్నో చెప్పిండు. ఇవన్నీ ఫెయిల్. ఈ ప్రభుత్వం మొత్తం ఫెయిల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఒక్కొక్కరి కాంగ్రెస్ ప్రభుత్వము, కాంగ్రెస్ కార్యకర్తలు ఇంటి ముందడికి వస్తే అప్పుడు తెలుస్తుంది ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది. పైసలు ఇచ్చినా 10,000 ఇచ్చినా కానీ ఓటు వేయని పరిస్థితిలో గ్రామాలలో ప్రజలు ఉన్నారు అని చెప్పేసి కూడా మళ్ళీ స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. కెమెరా పర్సన్ రవితో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.